హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అత్తగారి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు టిఫిన్ ఏం చేద్దాం అనుకున్నాం శ్రీ? మైసూర్ బోండా చేద్దాం అనుకుంటున్నానండి. అవునా, నీకు వచ్చా మైసూర్ బోండా చేయడం? వచ్చండి. సరే, రుచికరమైన మైసూర్ బోండా ఎలా చేయాలో స్కిప్ చేయకుండా మా వీడియో చూసేయండి ఫ్రెండ్స్. మైసూర్ బోండాకి కావాల్సిన పదార్థాలు ముందుగా నేను గ్లాసున్నర మైదా పిండి తీసుకున్నానండి. నీళ్లు, ఒక గ్లాస్ పెరుగు, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు, 3 టీ స్పూన్ల నూనె. మైసూర్ బోండాకి పిండి కలుపుకుందామండి. ముందుగా పెరుగు వేసుకుందాము. వెంటనే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు గ్లాసున్నర మైదా వేసుకుందామండి. కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, ఆయిల్ వేసేసుకుందామండి. ఇవన్నీ వేసుకున్నాం కదా, బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండి అంతా ఇలా రావాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా పిండి ఇలా రావాలి. మీకు పలుచగా అయితే కొంచెం మైదా పిండి అయినా వేసుకోవచ్చు. మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఈ పిండి 3 గంటలు నానాలండి, అప్పుడే బాగా వస్తాయి మైసూర్ బోండా. పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, లోపల చట్నీ చేసుకున్నాం. ముందుగా చట్నీకి కావాల్సిన పదార్థాలండి: 100 గ్రాముల పల్లీలు, 100 గ్రాముల పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు, జీలకర్ర. ముందుగా పల్లీలు వేయించుకుందామండి. గ్యాస్ ఆన్ చేసుకొని మంటలు పెట్టుకోవాలండి. మంటలు హీట్ అయిన తర్వాత పల్లీలు వేసేసుకుందాము. బాగా ఎర్రగా వేయించుకోవాలండి. పల్లీలు వేగిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు సాయిపప్పులు కూడా లైట్గా వేయించుకున్నామండి. మాడకూడదు. ఈ విధంగా లైట్గా వేయించుకున్న తర్వాత ప్లేట్లో తీసేసుకోవాలండి. ఇప్పుడు అదే బాండాలో ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేయించుకుందామండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. పల్లీలు ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలండి. పల్లీలు, సాయిపప్పులు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి, జీలకర్ర. ఇప్పుడు చింతపండు, ఉప్పు. ఇప్పుడు అన్ని మిక్సీకి వేసుకున్నాము. సంజేసి బాండాలు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం, రెండు ఎండుమిర్చి, లాస్ట్లో కొత్తిమీర. పల్లి చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలండి. ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లా మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి బోండాలు. గ్యాస్ ఆన్ చేసుకొని బాండాలు పెట్టుకోవాలండి. ఆయిల్ పోసుకొని నూనె కాగిందండి. ఇప్పుడు బోండాలు వేసుకున్నాము. బోండాలు ఇలా గోల్డెన్ కలర్ అన్నీ వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి బోండాలు. రుచికరమైన కర్ణాటక స్టైల్ మైసూర్ బోండా రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, బోండాలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఏమండి, ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఎలా ఉంది. బోండా చాలా స్పాంజీ లాగా క్రిస్పీగా సూపర్గా ఉంది సిరి. మన వ్యూవర్స్ కూడా మంచి కంటెంట్ ఇచ్చాము ఈరోజు. వాళ్ళు కూడా చూస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మైసూర్ బోండా చేసే విధానం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.